ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజును పురస్కరించుకొని బీజేపీ నాయకులు మరికుర్తి నరేష్ కుమార్ యాదవ్ సారథ్యంలో సహృదయ ఫౌండేషన్ మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు 50వ వార్డ్ దుర్గానగర్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ శిబిరాన్ని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజున పార్టీ నాయకులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన యువ నాయకుడు మరికుర్తి నరేష్ కుమార్ యాదవ్ను ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజులు అభినందించారు. నిర్వాహకుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ భారతదేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ప్రపంచంలో బలీయ శక్తిగా తీర్చిదిద్దుతున్న ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజున పేదలకు వైద్య సేవలు అందించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైద్య శిబిరానికి పెద్ద సంఖ్యలో విచ్చేసిన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి బీపీ, షుగర్ పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు అందజేశారని ఆయన తెలిపారు. వైద్య శిబిరాన్ని సందర్శించిన వారిలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ, టీడీపీ నాయకులు ఎర్ర వేణుగోపాల్ రాయుడు, హరి బెనర్జీ, అజ్జరపు రమేష్, మరుకుర్తి రవి యాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, యువకులు రేలంగి శ్రీదేవి, బొమ్ముల దత్తు, అడబాల రామకృష్ణ, యనుముల రంగబాబు, నీరుకొండ వీరన్న చౌదరి, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ కూడా మే 5ని బర్త్డే సందర్భంగా అతను రవి యాదవ్ బర్త్డే, అతను దివంగత సోదరుడు అతను ఇద్దరిది దుర్గా యాదవ్ కదా పేరు, ఇద్దరిది ఒకే బర్త్డే, ఒకే రోజు బర్త్డే. ఆ సందర్భంగా కూడా భారీ ఎత్తున మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజుని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా 75వ జన్మదిన సందర్భంగా ఈ రోజుని చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ జైన్స్ కార్యక్రమం పెట్టారు రామరావు కామస్వామి. ఆయన చెప్పడం ఏంటంటే మొత్తం 75 దేశాల్లో నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. యాక్చువల్గా అన్ని కార్యక్రమాల కన్నా రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే చాలా అవసరమైంది కూడా ప్రజలకి. ఎందుకంటే నేను ఒకసారి దీని అవసరంతో నాకు ఒకసారి 87లో మా శ్రీమతికి చెన్నైలో సర్జరీ జరిగిన చూసింది. ఈరోజు భారత ప్రధాని, భారతదేశ ముద్దుబిడ్డ, 140 కోట్ల గుండె చప్పుడైనటువంటి మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సహృదయ ఫౌండేషన్ మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణలో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఉచిత మెగా మెడికల్ క్యాంప్. ఈ మెడికల్ క్యాంప్కు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి పాత్రికేయ సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మోడీ గారు ఈ దేశానికి ఏం చేస్తున్నారనేది
ప్రపంచం అంతా చూస్తున్న పరిస్థితి మనందరికీ తెలుసు. ఈరోజు నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఆనాడున్న భారతదేశ పరిస్థితి చూడండి. 11 సంవత్సరాల పరిపాలనలో ఈ రోజున్న భారతదేశ పరిస్థితి మనంతా గమనించుకున్నట్లయితే కనుక ఈరోజు ప్రపంచంలోనే అగ్రగామి దేశానికి ఎటువంటి పోటీ లేదన్న విధంగా తీర్చిదిద్దిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ ఈరోజు భారత సార్వభౌమాధికారాన్ని కాపాడడంలో కానివ్వండి, భారత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో కానివ్వండి, ప్రపంచంలో భారతదేశం ఏమాత్రం తక్కువ కాదు, మేమే మొదటి స్థానంలో ఉండాలి అనే ఒక పోటీని తీసుకొచ్చిన విధానం కానివ్వండి, ఈరోజు మోడీ గారిని ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ పత్రికా సమావేశంలో మరొకసారి తెలియదు. ఈరోజు మన ప్రియతమ నాయకులు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకులు మరుగుత్తి నరేష్ కుమార్ యాదవ్ మా సోదరులు ఆధ్వర్యంలో మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో స్థానిక 50 వార్డులోని 48, 49 వార్డులు 3 వార్డులు జంక్షన్లో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఈ కార్యక్రమంలో చాలామంది ఇక్కడ ఉన్న పేదవారు వైద్య సదుపాయం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ మెడికల్ క్యాంపు వారికి ఎంతో తోడ్పాటుని ఇస్తుందని చెప్పి మేము నమ్ముతున్నాము. ఈ కార్యక్రమానికి చాలామంది వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకోవడం, ఇక్కడ ఉన్న చిన్న చిన్న రెమెడీస్ వాళ్ళకి తెలియపరచడం, లేకపోతే పెద్ద సమస్య వస్తే హాస్పిటల్కి రమ్మని చెప్పి హాస్పిటల్లో కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయ్యే రీతిగా మేము హాస్పిటల్ యాజమాన్యంతో మేము మాట్లాడి చేయించామని